హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం మర్చిపోద్దు. ఇది ఎంతమందికి గుర్తుందో చెప్పండి. ఇది అగారో వాల్యూమైజర్. ఒకవేళ మనకి హెయిర్ మంచిగా వాల్యూమస్గా కనిపించాలి, మీది కొంచెం సన్నగా ఉంది కానీ కొంచెం ఒత్తుగా కనిపించాలి అనుకుంటే ఈ వాల్యూమైజర్ చాలా బాగుంటుంది. ఇందులో మనకి హీటింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది అండ్ వాల్యూమైజ్ కూడా చేస్తుంది అనమాట. ఇది ఎప్పటి నుంచో ఉంది మన దగ్గర, వాడట్లేదు. సో దీని గురించి డీటెయిల్ వీడియో కూడా చేశాను. చూడకపోతే కనుక ఒకసారి చెక్అవుట్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఈరోజు మనం వెళ్తున్నాము వైజాగ్కి. వైజాగ్కి వెళ్ళే ముందు కొంచెం కిచెన్ క్లీన్ చేసేసి వెళ్తే మనం వచ్చినప్పటికీ మళ్ళీ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి. సో మా ఆయన ఉంటారు, రావట్లేదు, నేను పిల్లలు వెళ్తున్నాం అన్నమాట. అందుకని చెప్పి ఈ స్టవ్ ఫస్ట్ క్లీన్ చేసేద్దాము, తర్వాత అన్ని ప్యాకింగ్ చేసుకోవాలి. ఈయన కొంచెం బిజీగా ఉండి డైరెక్ట్గా స్టేషన్కి వస్తానన్నారన్నమాట. సో ఇల్లు సర్దుకోవడం, లగేజీలు సర్దడం, నేను అన్వి స్కూల్కి వెళ్ళింది, తను వచ్చే లోపల అన్ని పనులు చేసేసి వచ్చిన వెంటనే బయలుదేరిపోవాలన్నమాట. మేము కరెక్ట్గా పండగ టైంలో వెళ్ళాము. ఫ్రైడే వెళ్ళామన్నమాట. ఫ్రైడే అనుకుంటా. ఆ రోజు బీభత్సమైన రష్ ఉంటుంది అని ముందే ప్రిపేర్ అయ్యి ఒక అరగంట అక్కడ వెయిట్ చేసినా పర్లేదు, కానీ దారిలో మాత్రం ఉండిపోయి టెన్షన్ పడకూడదు అని చెప్పి అన్వి 4కి వస్తే 4:30 కల్లా బయలుదేరాలని డిసైడ్ చేసి అన్నీ ముందే చేసేస్తున్నాను అనమాట. అండ్ స్టవ్ మంచిగా క్లీన్ చేసుకుంటే చేసినప్పుడు పని అనిపిస్తుంది, కానీ దాని తర్వాత మాత్రం ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. సో మీకు అలానే అనిపిస్తుంది కదా, నాకు తెలుసు. సో మంచిగా క్లీన్ చేసేద్దాము. తర్వాత ఏమేం చేశాను, ఎలా వెళ్ళాము, వైజాగ్ వెళ్ళిన తర్వాత ఏం చేసాం, అసలు ఎందుకు వైజాగ్ వెళ్ళాను అన్నీ మనం కబుర్లు చెప్పుకుంటూ వ్లాగ్ చూసేద్దాము. సో మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీ పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయా అండ్ ఏంటి సంగతులు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా. ఈ బ్రష్ ఒకటి వస్తుంది, నా దగ్గర ముందు ఉండేది, ఇప్పుడు పోయాయి. సెట్ ఆఫ్ 3 బ్రషెస్ వస్తాయి అనమాట. అవి చాలా గట్టిగా ఉంటాయి. అవి ఇలాంటి టఫ్ స్టెయిన్స్కి పనికి వస్తుంది. తర్వాత నేను ఒకటి ఎప్పటి నుంచో చూస్తున్నాను, కొందామని. ఒక స్టీమ్ క్లీనర్ ఈ మధ్యన కనిపిస్తుంది కదా, అది కొనాలని గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే మాది ఎగ్జాస్టర్ దగ్గర, తర్వాత రకరకాల కొన్ని ప్లేసెస్లో మనకి అందం దగ్గర చాలా డస్ట్ పట్టేస్తుంది. డస్ట్ కూడా కాదు, లైక్ జిడ్డుగా అయిపోతుంది అనమాట. అవన్నీ పాటలు పడినా అవ్వట్లేదు. సో ఆ స్టీమ్ క్లీనర్ కొనాలి అనిపిస్తుంది. సో మీరు ఎవరైనా వాడితే మీకు ఎలా అనిపించింది షేర్ చేయండి. స్టీమ్ క్లీనర్ మీ అందరూ చూసే ఉంటారు. మీకు ఏ ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను, మీకు అర్థమైందా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ తెలిస్తే మీరు వాడారా ఏంటి అనేది కూడా చెప్పండి. అందులో మనం కెమికల్స్ లేకుండా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. ఫుల్ స్టీమ్ ఇస్తుంది అంతే. సో అది కొన్నప్పుడు దాని సంగతి చూద్దాం. కానీ ఇప్పుడు వచ్చేస్తే వీడు ఎంత రౌడీవాడు అంటే అంత రౌడీవాడు. అన్నం అన్నీ కూడా వాడే తింటానంటున్నాడు. తిన్నాక అలా సంత చేస్తున్నాడు అనమాట. నాకు సగం పని వాడితో అయిపోతుంది. అండ్ ఇది డిసానో పెన్ని పాస్తా లిషియస్ 100% డరం వీట్ సెమోలినా పాస్తా అన్నమాట. ఇంకా వైజాగ్ పట్టుకెళ్ళట్లేదు కాబట్టి మనం ఇక్కడ చూసేద్దాం. సో ఇందులో మనకి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ ఏమీ ఉండవు. తర్వాత ఇది మనకి ఆన్లైన్లో ఆఫ్లైన్లో అన్నిట్లో కూడా దొరుకుతుంది. సో ఒకవేళ మీరు ఎవరైనా పాస్తా కొనుక్కుందాము, పాస్తా చేసుకుందాము, ఇంట్లో పాస్తా అయిపోయింది అనుకుంటే యూ కెన్ చెక్ దిస్ డిసానో పెన్ని పాస్తా. నార్మల్ మైదాతో చేసిన దానికన్నా ఇది కొంచెం హెల్దియర్ ఆప్షన్ అనమాట. పిల్లలకి మనం కొంచెం గిల్ట్ ఫ్రీగా పెట్టొచ్చు. అండ్ ఇక్కడ సగ్గుబియ్యం పకోడీ, మేము ఎప్పుడు ట్రైన్లో వెళ్ళినా కంపల్సరీగా సగ్గుబియ్యం పకోడీ మాత్రం చేసుకుంటాము. సో అలా ఊరికే తినడానికి బాగుంటుంది కదా. తర్వాత దోశ చేశాను, దోశ ఇంకా టమాటో చట్నీ, ఆ పకోడీ, అలా కొన్ని పట్టుకెళ్ళాను. ఆ రోజు ఫ్రైడే కానీ ఏదో మంచి రోజు, ఇంకా నాన్ వెజ్ ఏం లేకుండా ఫుల్ వెజిటేరియన్, అవే పట్టుకెళ్ళాను అన్నమాట. ఇక్కడ వచ్చేస్తే వైభూ నాన్న కోసం అని చెప్పి పాలక్ కిచిడి చేస్తున్నా. ఇది చేసేసి వాడికి కొంచెం తినిపించేసాం అనుకోండి అరౌండ్ 3:30 ఆ టైంకి. తర్వాత వాడు ఓన్లీ బయటికి వెళ్ళామంటే అక్కర్లేని అనవసరమైన తిండంతా తింటారు కదా, అప్పుడు ఇంకా పర్లేదు అన్నట్టు ఇంకా ఈ కిచిడికి తినిపించేస్తున్నాను. సో కొంచెం సాంగ్స్ పెట్టేసి తినిపించేస్తున్నాను. మరి ఇంకా టైం అయిపోతుంది కదా, వేరే ఆప్షన్ లేదు. వాడికి వద్దు అంటే మాత్రం చాలా క్లియర్గా చెప్తాడు, వద్దు అని. కావాలని మాత్రం వర్డ్ రాలేదు, కానీ వద్దని మాత్రం వచ్చింది. అన్నిటికీ వద్దు అంటాడు. ఇంకా వద్దంటున్నాడు కదా అని చెప్పి ఇంకా ఊరుకొని ఇంకొంచెం ఉంటే అది కొంచెం ప్యాక్ చేసి పట్టుకెళ్ళిపోయాను. మన అన్వి తల్లి కూడా వచ్చేసింది. సో వచ్చిన వెంటనే దానికి టకటక అన్నం తినిపించేసి ఇంకా మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం. క్యాబ్స్ ఆటోస్ ఏవి బుక్ అవ్వలేదు అనమాట. ఓవర్ 9 అనుకున్నా. అంత లోపలికి డబల్ రేట్ తోటి క్యాబ్ బుక్ అయింది.
ఇంకా ఇలాంటి టైముల్లో తప్పదులే, ఆ టెన్షన్ బదులు వెళ్ళాల్సిందే అనుకొని ఇంకా క్యాబ్‌లో సూట్ కేసెస్ అన్నీ వెనకాతల పెట్టేసి వెళ్ళిపోతున్నాం. సో, ఆళ్ళ అక్క ఇప్పుడే వచ్చింది కదా! వాడు హ్యాపీ అయిపోతున్నాడు అక్క, అక్క అని చెప్పి. అప్పటికి ఆల్మోస్ట్ సికింద్రాబాద్ స్టేషన్‌కెళ్ళాం. కాచిగూడ ఎక్కువగా వెళ్తూ ఉంటాం. బట్ ఈసారి ఒక స్పెషల్ ట్రైన్‌లో టికెట్స్ దొరికాయన్నమాట. తత్కాల్‌లో తీసుకున్నామన్నాను కదా! సో, సికింద్రాబాద్ ఎళ్లి ఎక్కాలి. సో, ఈయన డైరెక్ట్‌గా అక్కడికి వచ్చేస్తారన్నారు వర్క్‌కెళ్ళి. అక్కడి నుంచి డైరెక్ట్‌గా వస్తానన్నారు. సో, మనమైతే రీచ్ అయిపోతున్నాము సికింద్రాబాద్ స్టేషన్. చాలా రోజుల తర్వాత ఈ స్టేషన్‌ని చూసాను. ఈ మధ్యన అంతా కాచిగూడ ఎళ్లి ఎక్కడమే. ఎంతైనా హైదరాబాద్‌లో ఉన్నప్పుడు సికింద్రాబాద్ స్టేషన్‌కెళ్ళి ఎళ్తే ఒక హ్యాపీనెస్ వస్తది. ఎంత రష్ ఉందో తెలుసా అసలు. దిగినప్పటికి ఆయన వచ్చేసారు. సో, ఆళ్ళు కొంచెం హెల్ప్ చేస్తే అన్ని లగేజ్‌లు దించేసి, మనమైతే మన స్పెషల్ ట్రైన్ కదా! ఇంకా కంపార్ట్మెంట్ అంటారా? ప్లాట్‌ఫామ్. ఏ ప్లాట్‌ఫామ్‌కొస్తది ఏంటి అనేది ఇవ్వలేదు. అందుకని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. అక్కడుంది చూడండి ఇప్పుడే ఇచ్చారు. 07207 ఉంది కదా! అదొక స్పెషల్ ట్రైన్ అన్నమాట. లక్కీగా ప్లాట్‌ఫామ్ 1కే వచ్చింది. సో, మనం అటు ఇటు వెళ్ళక్కర్లేదు. వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ ఈ జెండా ఉంటదండి. ఆ గాలికి ఎగురుతూ ఉంటది. ఆహా! ఎంత అనిపిస్తదంటే అంత అనిపిస్తది. ఆహ్, అండ్ స్టేషన్ అయితే బీభత్సమైన రష్ ఉంది. అందరూ అసలు బిజీగా వెళ్ళిపోతున్నారు, వచ్చేస్తున్నారు. అందరూ మొఖాల్లో ఒక పండగకెళ్తున్నామన్న హ్యాపీనెస్‌లు అలాగా హడావిడిగా పండగ వాతావరణం అంతే నాకు మంచిగా కనిపించింది. అక్కడ ఆ స్పెషల్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక బోర్డ్ కనిపిస్తే దానికి కూడా చిన్న వీడియో క్లిప్ తీశాను. ఇప్పుడు ఇంక అవసరం ఉండదనుకోండి. అండ్ సో, ట్రైన్ అందరూ ఎంత ఎక్కువ మంది ఎక్కిపోతున్నారంటే మేమున్నప్పుడు ట్రైన్ ఆపించి అక్కడ పోలీసులందరూ వెళ్ళి ఎక్స్‌ట్రా పీపుల్ అందరిని దించారన్నమాట. అంత దారుణంగా ఎక్కుతున్నారు. అలానే పోలీసులందరూ ఎక్కువ మంది ఉన్నారు. టీటీలందరూ చెక్ చేస్తున్నారు. ఒకటికి 2 సార్లు ఎక్స్‌ట్రా ఎవరైనా ఎక్కారా ఏంటి అనేది. ఈ జనరల్ కంపార్ట్మెంట్స్ అన్నీ అయితే మాత్రం ఇంకా చెప్పతరం కాదసలు. ఇక్కడ వెయిటింగ్ హాల్ ఇవన్నీ కూడా పెద్దవి కొత్తగా పెట్టారు. అండ్ లాస్ట్ వీడియోలో కూడా అన్వి ఎందుకు అలా ఫేస్ పెట్టింది, ఆ వైబ్ నన్ను బర్త్‌డే రోజు అని కూడా ఎవరో అడిగారు. అన్వి అలానేనండి. తనేమన్నా అనకపోయినా అన్నా, అన్నా అలుగుతది. సో, ఆ బుద్ధులన్నీ నావే. కాబట్టి కంప్లెయింట్ చేయకూడదు. సో, నా కూతురికి అన్ని నా బుద్ధులే వచ్చాయి. నా చిన్నప్పుడు అన్ని ఫొటోస్‌లో కూడా నేను ఒక్కదాన్నే సాడ్‌గా ఉంటాను. అది నిజం సాడ్‌నెస్ కాదు. బట్ ఫోటో అంటేనే ఒక సాడ్ ఫేస్ ఎందుకో వస్తది. అండ్ అప్పుడే మమ్మల్ని ఎవరో ఏదో ఒకటి అంటారు. మేము అలా సాడ్ ఫేస్ పెడతానే ఉంటామన్నమాట. మేమిద్దరం ఒకలాగే. ఇంకా దానికి ఏం చేయలేము. అండ్ ఇక్కడ వచ్చేస్తే మా స్పెషల్ ట్రైన్ అని చెప్పి వచ్చింది ఈ డొక్కు ట్రైను. అసలు చూసిన వెంటనే అమ్మ ఇది ఎలా వెళ్తదా మంచిగా అన్న డౌట్ కూడా వచ్చింది నాకు. కానీ చాలా మంచిగానే వెళ్ళింది. జస్ట్ ఒక 5 అవర్స్ లేట్ వచ్చింది అంతే అన్నమాట. లిటరల్లీ 5 అవర్స్ లేట్ అండి మా ట్రైన్ పొద్దున్న అయినప్పటికీ. అరౌండ్ 6కి వెళ్ళాల్సింది. ఎప్పుడు 10:30 కూడా కాదు, 11:30 ఎంతో 5 అవర్స్ లేట్ లిటరల్లీ. అండ్ పొద్దున్న అయినప్పటికీ ఎలాగో రాత్రంతా కష్టపడి కింద మీద పడి పడుకున్నాము. లేచిన తర్వాత వాళ్ళిద్దరు కొంచెం ఆడుకుంటుంటే నేను ఒక పావుగంట పైన రెస్ట్ తీసుకుంటానని చెప్పి నేను పైకి ఎక్కానన్నమాట. అండ్ డాడీ వచ్చారు. సో, మనం వెళ్ళిపోతున్నాము ఇంటికి. వైజాగ్ గాజువాక వెళ్ళగానే ఆహా ఓహో అనిపిస్తుంది. అండ్ వెళ్ళాక మమ్మీ రకరకాల వంటలు చేసి పెడితే ఆ రోజు అన్ని మంచిగా తిని నెక్స్ట్ డే చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉందన్నమాట. అందుకని చెప్పి మేము రెడీ అయ్యాం. ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. ఇప్పుడైతే మమ్మీ ఏమో సింపుల్గానే వండమన్నాను, రకరకాలు ఏమొద్దు అని చెప్పి. ఆ రోజు సాటర్డే కూడా అందుకని వెజిటేరియనే. అండ్ ఆ రోజు మా డాడీ బర్త్డే కూడా. సో, మా డాడీ బర్త్డే రోజే మేము వెళ్ళాం. అందుకని మా డాడీ హ్యాపీ కూడా అయిపోయారు. సో, ఇంకా నెక్స్ట్ డే ఒక ఇంపార్టెంట్ పని ఉంది అన్నాను కదా! అందుకని చెప్పి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు. అందుకని మేము ఎంత పెద్ద కేక్ తెచ్చామో చూడండి. అండ్ ఈ మధ్య నా న్యూ ఇయర్‌కి, వైబు బర్త్‌డేకి అలా రకరకాల టైమ్స్‌లో బోలెడన్ని కేక్స్ తినేసాక అసలు కేక్ తినాలని కూడా అనిపించలేదు. ఇంకేం చేయకపోతే మనకి బాగా అనిపించదు కదా! అందుకని మన డిఫాల్ట్ సెలబ్రేషన్ విత్ అ స్మాల్ కప్ కేక్. అండ్ అదొక మిల్క్ కేక్ అన్నమాట. దాన్నేమంటారు? ఏంటో నాకు పేర్లన్నీ సగం సగం మర్చిపోతుంటాను. అదొక మిల్క్ కేక్ టైప్ ఆఫ్ కేక్. చాలా బాగుంటుంది. మిల్క్లో సోక్ చేస్తారు. అది కూడా నాకు ఫేవరెట్ అక్కడికి వెళ్ళినప్పుడు. అందుకని చెప్పి అది ఇది 2 తెచ్చి దాని మీద కొంచెం
క్యాండిల్ పెట్టేసి ఊదేసి కట్ చేసి తినేసాం. అండ్ మా డాడీ సెలబ్రేషన్ అయిపోయింది, బర్త్డే సెలబ్రేషన్. సో అదన్నమాట ఈ రోజుకి ఈ సింపుల్ వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. వాడు ఊదితే అది ఆరిపోయిందని వాడు హ్యాపీ అయిపోయాడు, మీరు గమనించారా? సో టాటా.